ఈరోజు ఎవ్వరు ప్రైవేటు ఫ్యాక్టరీస్ పెట్టినా కంపెనీస్ పెట్టినా నైపుణ్యం ఉంటేనే వారికి కావాల్సిన నైపుణ్యం ఉంటేనే వారికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. సో ఆ విధమైన నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నంలో ఈరోజు ఐటీఐస్ని, రేపు పొద్దుగాల గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ని, అదేవిధంగా బ్యాంకింగ్, ఫినాన్షియల్, ఇన్సూరెన్స్ సెక్టర్స్లో కూడా స్కిల్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నంతో పాటు ఈరోజు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్రధానమైన అంశం ఇక్కడే. నైపుణ్యాన్ని ఇక్కడే పెంచాలి. రాష్ట్రానికి సంబంధించిన యువకులకు, పరిశ్రమలకు అనుగుణంగా వారు ఏ విధంగానైతే నైపుణ్యం కోరుతా ఉన్నారో ఆ విధమైన నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈరోజు హబ్ మోడల్ అంటే ఇక్కడ మేము స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసాం. అతి త్వరలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అంటే 33 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలో కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్గా ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఉప కేంద్రాలను మనం ఏర్పాటు చేసుకొని నైపుణ్యాన్ని పెంచి పరిశ్రమలకు అవసరం ఉన్న నైపుణ్యానికి అందించి చేసినప్పుడే వారి పరిశ్రమలకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కలుగుతుంది. ఆ విధమైన కార్యాచరణ తీసుకున్నాం అధ్యక్ష. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మరి ప్రస్తావన తీసుకొచ్చారు అధ్యక్ష. వాటి విషయంలో కూడా వారికి కావాల్సిన అక్కడ నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమంతో పాటు మరి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రేపు మనం ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047లో ప్యూర్ రేర్ అనే ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో రూరల్ రీజనల్ ఎకానమీకి సంబంధించి ఈరోజు కోల్డ్ స్టోరేజెస్ కానీ, వేర్ హౌజెస్కి సంబంధించే కానీ, వ్యవసాయ అనుబంధిత రంగం డైరీ కానీ, ఫిషరీస్ సంబంధించి కానీ, హార్టికల్చర్ సంబంధించి కానీ మరి ఏ విధంగా ప్రోత్సాహం చేయాలని ఒక కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. దానివల్ల ఉపాధి పెంచే అవకాశం, అక్కడ కనెక్టివిటీ, ఈరోజు మనము అక్కడ ఉత్పత్తి చేస్తే ఉత్పత్తికి సంబంధించి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏ విధంగా ఇవ్వాలనే ఆలోచన దృక్పథంతో పోతా ఉన్నాం అధ్యక్ష. మరి ఆ విషయంలో తప్పకుండా మీరు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా ఆ విధమైన ప్రయత్నం చేస్తాం. మరి పెద్దలు అంజిరెడ్డి గారు చెప్పారు, నోపాన్ సంస్థ దాదాపు 12 సంవత్సరాల నుంచి 12-13 సంవత్సరాల నుంచి అక్కడ పరిశ్రమ నడపటం లేదు అధ్యక్ష. ఆ నడపటం లేని పరిశ్రమకు సంబంధించి అట్లాంటి అనేక పరిశ్రమలు ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉండి వారు ఆల్రెడీ ల్యాండ్ కొన్నారు. ఇండస్ట్రీ నుంచి ల్యాండ్ కొన్న తర్వాత వారు పరిశ్రమలు నడపటం లేదు. నడపటం లేక వలన ఉపాధి లేదు. వారు కూడా ఆ ల్యాండ్ని వేరే పరిశ్రమలు పెట్టదలుచుకోలేదు. ఆ విధంగా అన్ప్రొడక్టివ్గా ఓ రిసోర్స్ తయారై ఉంది. ఆ క్రమంలో దట్ ఈస్ ద బేస్ గ్రౌండ్ ఫర్ ద హిల్ట్ పాలసీ. ఆ కార్యాచరణ తీసుకునే నోపాన్కు సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన అంశం విషయంలో కూడా ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేసి దాన్ని సరైన విధానంలో ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా మీరు చెప్పారు ఇప్పటి వరకు అధ్యక్ష, అంటే రాష్ట్రం ఏర్పడటం గురించి కానీ అంతఃపూర్వకం కానీ మనకున్న పాలసీ విధానం ఏందన్నది అధ్యక్ష, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇంతపూర్వకం ఐడిసి తరఫున మనం భూములకు సంబంధించి భూములు కొనుగోలు చేసి తదుపరి పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో మరి భూములు కేటాయింపు చేసి వారికి సేల్ అగ్రిమెంట్ చేస్తాం అధ్యక్ష. పూర్తి స్థాయిలో వారికి సేల్ అగ్రిమెంట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఈరోజు మేమేం చేసాం అధ్యక్ష, మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి సూక్ష్మ మధ్యతర పరిశ్రమలకు, చిన్న పరిశ్రమలకు సంబంధించి ప్రోత్సాహం ఇవ్వాలని మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చారు అధ్యక్ష. ఫస్ట్ టైం ఈ ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా వారికి ఉన్న ఏదైతే డబ్బులు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని వారికి ఉన్న ఇన్నోవేషన్ని పూర్తి స్థాయిలో భూమి కొనుగోలు చేయడానికే ఆ డబ్బంతా ఉపయోగపడతా ఉండే. దాని తదుపరి దాన్ని పెంపొందించడానికి డబ్బులు లేకపోతూ ఉండే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పాలసీ నిర్ణయానికి ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలని ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ క్రియేట్ చేస్తూ ఉన్న అధ్యక్ష. మీరు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీలకు కానీ ఈరోజు మంచి ఉత్పత్తి చేయాల్సిన నైపుణ్యం ఉన్న మరి చాలామంది యువకులకు ప్రోత్సాహం చేయాలని లీజ్ మోడల్ ఫ్లాటెడ్ కాంప్లెక్సెస్ తీసుకొస్తా ఉన్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు మేము పోతా ఉన్నాం అధ్యక్ష. మరి ప్రతి నియోజకవర్గానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేస్తున్నప్పుడు ఒక డ్రీమ్, ఒక ఆలోచన, ఒక విజన్,
కోటీశ్వరులను చేయాలంటే మీరు చాలామంది కూడా ఏ విధంగా కోటీశ్వరులను చేస్తారు. సో ఒక పునాది వేస్తూ ఉన్నాం. ఏ విధంగా పునాది వేస్తున్నాం అధ్యక్ష? ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి దాంట్లో 1/4 మహిళలకు సంబంధించి చిన్న పెద్ద మరి ముఖ్య పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాటిని కూడా ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో కూడా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ కూడా అంత ఆన్ లీజ్ బేసిస్ ఇచ్చే పాలసీ నిర్ణయం తీసుకొని ఈరోజు 2024లో తీసుకున్న ఈ పాలసీనికి అనుగుణంగానే ముందుకెళ్తే అందరికీ కూడా ఉపయోగపడుతుందనే ఆలోచన దృక్పథంతో పోతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా షబీపూర్ రాజు గారు గౌరవ సభ్యులు మరి మెడ్చల్, కుతుబుల్లాపూర్, డుండిగల్ సంబంధించిన ప్రాంతాల్లో భూసేకరణ చేస్తూ ఉన్నారా, చేసే వారికి నష్టపరిహారం ఇస్తూ ఉన్నారా అని అడగటం జరిగింది అధ్యక్ష. ఈరోజు క్వశ్చన్కు సంబంధించిన అంశం విషయంలో నేను వారికి తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడైతే భూసేకరణ చేస్తారో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తరఫున తప్పకుండా భూసేకరణ సంబంధించి ప్రభుత్వ భూములైతే నేరుగా ప్రభుత్వం తీసుకునే అధికారం ఉంటుంది. వేరే ఇతరులకు సంబంధించి వారి ప్రైవేట్ భూములు ఉంటే తప్పకుండా భూసేకరణ మరి పద్ధతులు పాటించి తప్పకుండా భూసేకరణకు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని చేస్తాం. మరి ఇప్పుడు మరి వారు అడిగింది మెడ్చల్, కుతుబుల్లాపూర్, డుండిగల్కి సంబంధించిన సమాచారాన్ని కూడా మేము సేకరించి, ఎందుకంటే క్వశ్చన్కి సంబంధించిన ఎందుకంటే ఇక్కడ ఉన్న మా ఇండస్ట్రియల్ కమిషనర్ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అధికారులు ఇక్కడ సడన్గా మీరు ప్రశ్న ఫోన్ చేశారు. బోరంపేటకు సంబంధించి 166 సర్వే నెంబర్కి సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా మేము పరిశీలన చేస్తాం, ఎంక్వైరీ చేస్తాం. ఎందుకంటే నాకు గుర్తుంది అధ్యక్ష, ఆ రోజు వారు ప్రస్తావన చేసినప్పుడు మేము వెంటనే అధికారులను పంపించాం. అక్కడ పంపించి ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్ ఇవ్వమన్నాం. దాని తదుపరి కూడా ఇంకా నడుస్తుందని చెప్పారు. తప్పకుండా దాన్ని వెంటనే విచారణ జరిపిస్తాం అధ్యక్ష. అదేవిధంగా హిల్ట్ పాలసీలకు సంబంధించి ఈరోజు గైడ్ లైన్స్ ఫిక్స్ అయిన తర్వాత దానికి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న కార్మిక సోదరుల గురించి మీరు ప్రస్తావన చేశారు. ఆ కార్మిక కుటుంబాలకు సంబంధించి ఎవరైతే మరి ఈ గైడ్ లైన్స్ మేము పాలసీ విధానంలో గైడ్ లైన్స్ ఫిక్స్ చేస్తూ ఉన్నాం, ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఎంతమంది కార్మిక సోదరులు ఉన్నారో వారి చుట్టుపక్కలే ఉంటారు, వారికి దూరం పోతే ఏమవుతుంది, ఇవన్నీ అంశాలు కూడా ఆ కార్మిక సంఘాలతోని అదేవిధంగా ఆ యాజమాన్యంతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. యాజమాన్యాన్ని కూడా వారు ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేసే వాలంటరీగా పెట్టే ఒక కార్యాచరణ తీసుకున్నప్పుడు వారు షిఫ్ట్ చేస్తున్నప్పుడు కార్మికులకు సంబంధించి వారి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఆ కార్మిక కుటుంబాలకు ఇబ్బంది లేకుండా ఒక కార్యాచరణ తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ మంత్రి గారు, ఒక 2 సూచనలు ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్పినారు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని. ఇప్పటికే కొన్ని పాత జిల్లా కేంద్రాల్లో, ఎగ్జాంపుల్ నల్గొండలో SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద సెంటర్ను ఓపెన్ చేసి అటువంటి వాటిని వాడుకునేదానికి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయని చూడండి. తర్వాత IT పార్క్స్ బిల్డింగ్స్ కూడా కట్టారు, కానీ దాంట్లో 10% యూసేజ్ కూడా లేదు చాలా దగ్గర. వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. క్వశ్చన్ నెంబర్ 4707 చెప్పండి. చైర్మన్ సార్, మీరు చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఇంతకుముందే ప్రస్తావన చేశాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు నైపుణ్యాన్ని పెంచాలని స్కిల్ యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో లేదు అధ్యక్ష. ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చెప్పి హబ్ అండ్ స్పాక్స్ మోడల్ తీసుకున్న తరుణంలో నల్గొండలో SBI ఉండొచ్చు, ఇతర జిల్లాలో ఇట్లాంటి వ్యవస్థలు ఉండొచ్చు. వాటి అన్నింటిని కూడా తప్పకుండా చూస్తాం అధ్యక్ష. వాటికి అనుబంధంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అనుబంధం చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. IT పార్క్ సంబంధించి అధ్యక్ష, ఉదాహరణకి సరే ఇంతపూర్వకం చెప్పాం, పాలసీ పెరాలసిస్, పాలసీ కంటిన్యూయేషన్ మా ప్రభుత్వం ఆలోచన. సో IT పార్క్స్కు సంబంధించి నిజామాబాద్, ఆదిలాబాద్లో అతి తొందరలో మేము ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. సిద్దిపేటలో ఉంది. ఈరోజు ఖమ్మం చాలా సక్సెస్ఫుల్గా IT పార్క్ నడుస్తూ ఉంది. సో యాంకర్ ప్రతి సందర్భంలో ఒక యాంకర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు IT పార్క్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. సరే ఆనాడు IT పార్క్స్ క్రియేట్ చేశారు, కానీ మిగతా వారు రావాలంటే ఈరోజు అధ్యక్ష మరి ITకి సంబంధించి ఇక్కడ కేంద్రీకరించి ఉన్నప్పుడు ఏ విధంగా వారిని ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఆ ప్రాంతాలకు సంబంధించి ఇతర దేశాల్లో ఇక్కడ ఉంటున్న వారు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వారు IT సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కొంతమందికి ఉత్సాహం ఉండొచ్చు, కానీ తిరిగి
మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఉంది కనుక వారికి వచ్చి ఇక్కడికి పెడతా ఉన్నాం. ఉదాహరణ చెప్తాను అధ్యక్ష, వరంగల్కు సంబంధించి 2 సంస్థలు, ఆ సంస్థలు మరి వరంగల్లో మొదలు పెట్టుకున్నారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం ఆయన ట్రైనింగ్ ఇప్పించినట్టయితే ట్రైనింగ్ కాగానే అందరూ కూడా వచ్చి హైదరాబాద్లో వారికి ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి కనుక, సార్ నాది ఐటీ కంపెనీ పెట్టుకొని ఇక్కడ నేను ఏదో సొల్యూషన్ తీసుకురావాలని ఆలోచన చేస్తే అందరు నా దగ్గర ట్రైనింగ్ పొంది హైదరాబాద్ దగ్గరలో ఉందని ఆ ట్రైనింగ్ పొందిన తర్వాతనే వెంటనే వెళ్ళిపోతూ ఉన్నారు, ఇబ్బందికరంగా ఉన్నారు. దాని విధంగా ఏ విధంగా పాలసీ నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. వారికి ఏ విధంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలా, ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ సంకల్పన చేయాలి. ఇంజనీర్స్ అనేవారు ప్రతి గ్రామంలో ఉన్నారు, అక్కడే ప్రోత్సాహం చేయాలనే సంకల్పనతో ప్రత్యేకమైన ప్రస్తావనతో ఈ ఐటీ పార్క్కి సంబంధించి నిజంగానే వారు చెప్పినట్టు 10% to 20% to 30% ఈరోజు వారు పూర్తి స్థాయిలో ఫంక్షన్లుగా నడిపిస్తూ ఉన్నారు. మిగతావి కూడా రావాలనే సంకల్పంతో పోతాం. ఈరోజు ప్రపంచ స్థాయిలో ఉన్న డిమాండ్కి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్న కొత్త విప్లవం ఈరోజు ఏఐకి సంబంధించి అందరికీ కూడా తెలుసు. దానికి అనుగుణంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలో తప్పకుండా మేము పాజిటివ్గా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని చైర్మన్ గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. Question number 4707 postponed on the request of the member. Question number 4684 Malka Kumaraya garu. I put the question.